హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో సక్సెస్ కావడం మాత్రం అంత ఈజీ కాదు. మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే చాలా కష్టపడాలి. ఫ్రెండ్స్, నేను 2024 జూన్ 25 నుండి నా ఛానల్లో వరుసగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నాకు సబ్స్క్రిప్షన్స్ దాదాపుగా 700 వరకు వచ్చాయి. అలాగే వ్యూస్ 1.6 ల్యాక్స్ వరకు వచ్చాయి. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి దాకా వచ్చాను. దానికి మీ దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా వీడియోస్ లైక్ చేసి నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి అనేక కారణాలున్నాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఒక లాంగ్ టర్మ్ గోల్తో స్టార్ట్ చేసిన వారికి ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, మన బంధువులు ఎవరైనా కానీ, మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా సరే ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నట్లయితే మనకు బాగా యూజ్ అవుతుంది. కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేకపోతే మనకు కొద్దిగా కష్టమే. మనమే అన్ని విషయాలు సొంతంగా తెలుసుకొని మెల్లగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి, మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు కాబట్టి మనం ఎంత మంచి కంటెంట్ చేసినా మనకు పెద్దగా వ్యూస్ రావు. అదే పాపులర్ అయిన వాళ్ళ వీడియోలు మాత్రం ఇలా అప్లోడ్ చేయగానే అలా లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు పాపులారిటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళని అందరూ గుర్తుపడతారు కదా. మన ఛానల్లో ఏదైనా మిక్స్డ్ కంటెంట్ చేద్దామంటే దానికి యూట్యూబ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం చాలా ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం భయపడిపోవాల్సిందే. ఎందుకంటే మనం మానిటైజేషన్ కావాలంటే ఆ రూల్స్ అన్నీ తప్పక పాటించాలి. లేనట్లయితే మన మన ఛానల్కి ఇబ్బంది అవుతుంది మానిటైజేషన్ సమయానికి. అదే సరదాగా వీడియోలు చేసుకునే వాళ్ళకైతే ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి వ్యూస్ రాకపోని మన ఓన్ కంటెంట్తో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మనకు వ్యూస్ రావాలన్నా, మనం సక్సెస్ కావాలన్నా మనం నిలకడగా వీడియోస్ పెడుతూ ఉండాలి. అదేవిధంగా కంటెంట్ పైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వ్యూస్ పెరగాలంటే కంటెంట్ ప్రతిసారి కొత్తగా ఉండాలి. లేకపోతే ఆడియన్స్ చూడరు కదా. అంతేకాకుండా వాయిస్ క్లారిటీ, వీడియో ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ సెట్ చేయడం లాంటి అనేక విషయాలను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ముందు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా నేను ఫేస్ చేశాను కాబట్టి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్, అందుకే పంచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.